హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. నిన్న వీడియో బోర్ కొట్టిందంటే ఎవరికో అప్పుడప్పుడు వంటలు పెడతాను చూడండి. కొంచెం అంటే ఇలా మాట్లాడుతూ కూడా అందరికీ బోర్ కొట్టచ్చు కదా, అందుకని నిన్న వంట వీడియో పెట్టాను అనమాట. సరే అండి, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ప్లీజ్ అండి. మీరు నేను అడిగిన రోజు నాడు లైక్ చేస్తున్నారు, అడిగిన రోజు నాడు లైక్ చేయట్లేదు. ఆ వీడియో అక్కడే ఆగిపోతుంది. మీరు లైక్స్ ఎక్కువ ఇస్తే ఇంకొకరికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. మీరే షేర్ చేయని అవసరం లేకుండా లైక్ చేస్తే ఇంకొకరికి ఆప్షన్ ఉంటుంది. అందుకే అడుగుతున్నానండి. దీని నుంచి నేను సక్సెస్ కోరుకుంటున్నాను. మొదట్లో చెప్పాను నాకెంత ఉపయోగపడాలో, ద సేమ్ టైం మీకు కూడా అట్లనే ఉపయోగపడాలని నేను అంతే క్లారిటీగా చెప్తున్నాను. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి కువైట్ నా ప్రయాణం ఎలా జరిగిందో ఈరోజు నేను మీకు చెప్తున్నాను అనమాట. నేను పాస్పోర్ట్ అంతా చేంజ్ చేసుకున్నాను, నా వీసా టికెట్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయి ఒక 14వ తారీఖు అనమాట. ఆ రోజు బిక్కు ఎయిర్పోర్ట్ వరకు చాలా హ్యాపీగా వచ్చేసాను. నేను వెళ్ళిపోతున్నాను అని అనేసి. బట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అసలు కన్నీటి దారులు చెప్పుకోవాలి నిజంగా. అది అంటే అప్పట్లో వీడియోలు ఇలా అప్లోడ్ చేసేది ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి వీడియోలు తీయలేదు. కానీ నిజంగా చాలా బాధ. అది ఎంత బాధ అంటే బాబోయ్, చాలా బాధ. మా అన్నయ్య విజయ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు, కన్నీళ్ళు తుడుచుకో వెనక్కి వెళ్ళిపోదామని ఇప్పుడు ఎన్నిసార్లు బోర్డింగ్ పాస్ అయిన తర్వాత కూడా. ఇది వరకు లోపలికి గేట్ పాస్ తీసుకున్నాం, ఏదో సంథింగ్ ఆ లోపలికి వెళ్ళే ఆప్షన్ ఉండేదండి. ఇప్పుడు ఆప్షన్ లేదు, అంతా కట్టేశారు బయటంతా. సరే అయిపోయింది, లోపలికి వెళ్ళాను. బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అక్కడి నుంచి కూడా ఏడుతూనే వాళ్ళకి బాయ్ చెప్పాను. నాదంతా బోర్డింగ్ పాస్ అయిపోయింది. నేను లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా చూడాలి నా టెన్షన్, లోపల భయం, లోపల. ఎందుకంటే చిన్న కాలువ నుంచి పెద్ద సముద్రంలోకి వెళ్తున్నాం. ఇది చిన్న కాలువ ఇక్కడ మనకి తెలుస్తుంది, బట్ ఆ సముద్రం ఎంత లోతు ఎంత ఈదాలి అనేది తెలీదు. ఈ చిన్న కాలువ నుంచి అంత పెద్ద సముద్రంలోకి వెళ్ళేటప్పటికి ఇలా అంటున్నాయి అనమాట. ఎనీవే, మా మేడం అయితే మంచి ఫ్లైట్ తీసిందండి, కువైట్ ఎయిర్లైన్స్. అసలు నిజంగా చెప్తున్నా, ఆ ఫ్లైట్ అంత నీట్నెస్, ఆ ఫ్లైట్ అంత క్లీను, డీసెంట్, డిసిప్లిన్ ఇంకొకటి లేదు. అంత బాగుంది ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ అయితే బాగుంది. నాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కువైట్కి అయితే లేదండి. అప్పుడైతే లేదు. కువైట్ నుంచి మస్కట్ వరకు ఎయిర్లైన్స్ నా ప్రయాణం. టికెట్ ఇచ్చేసింది, వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్ ఎక్కబోతున్నాను. మొదట అడుగు ఇలా పెట్టగానే ఒక తెలియని అదొక ఫీల్ అనమాట. భలే అనిపించింది. అంటే మొట్టమొదటిసారి కదా ఫ్లైట్ ఎక్కడం. ఆ అనుభూతి నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ప్లస్ నాకు ఒక బాధ ఎంతున్నా సరే ఫ్లైట్ లోపలికి వచ్చేటప్పటికి ఫుల్ హ్యాపీ అనిపించేసింది. ఒకసారి నేను ఫ్లైట్ ఎక్కేసాను అని హ్యాపీ. నేనైతే అలానే ఇది చేశాను. సో దాన్నే మీకు షేర్ చేస్తున్నాను. అలా ఎక్కేసిన తర్వాత నా సీటు చెప్పారనమాట. 34 వచ్చింది. నాకు ఇప్పటికే గుర్తు, నా సీట్ నెంబర్ 34 వచ్చింది. ఆవిడ చెప్పిందనమాట 34 మీ సీటు అని అంటే అందులో కూర్చుని అంత నాకు ఆ బెల్ట్స్ అవి ఎలా పెట్టుకోవాలో నాకు తెలియలేదు అనమాట. ఆ బెల్ట్స్ అవి ఎలా పెట్టుకోవాలో నిజంగా నాకు తెలియలేదు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా పెట్టుకోవాలి అని చెప్పేసి. మా మేడం ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసింది. అందరికంటే ఫుడ్ నాకే వచ్చింది, ఎందుకంటే టికెట్లో మనం ఆర్డర్ చేసుకుంటే ముందు వచ్చేస్తుంది. బట్ అదే ఫుడ్ని అందరికీ కూడా ఇస్తారు. అందరికీ ఫుడ్ ఆర్డర్ చేయకముందు అందరికీ ఆర్డర్ చేసేసిన వాళ్ళకి ముందు ఇస్తారు, ఆర్డర్ చేయని వాళ్ళకి లాస్ట్లో ఇస్తారు. బట్ మా మేడం ముందే ఆర్డర్ చేసిన అందరికంటే ఫస్ట్ నాకే వచ్చేసింది ఫుడ్. నాకు కాదు, ఆర్డర్ ఎవరెవరు చేసుకున్నారు వాళ్ళు. అందులో అందరూ మ్యాక్సిమం ఖత్తర్లోనే ఉన్నారండి. ఇండియా వాళ్ళు ఎవ్వరే కానీ లేరు కువైట్ ఎయిర్లైన్స్లో. మరి ఫస్ట్ ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ వెనకాల మాత్రం అందరు ఖత్తర్లోనే ఉన్నారు. ఓకే, స్టార్ట్ అయిపోయింది. విమానం వెళ్ళిపోతుంది పైకి. ఆ పైకి వెళ్ళినప్పుడు మాత్రం కళ్ళు తిరిగిపోయినట్టు కిందకి గుండ్లు ఇలా జారిపోతున్నాయి అనమాట. గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను. ఇలా మూసుకున్నప్పటికి అలా ఫ్లైట్ పైకి వెళ్ళిపోయినప్పటికీ మరలా నార్మల్ అయిపోయింది అనమాట. నార్మల్ అయినప్పటికీ ఎక్కినప్పుడేమో అంత ఆనందంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక కొంచెం భయంగా ఉంది. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఓన్లీ ఖత్తర్లో మనకి ఎవ్వరు తెలియదు. ఎవరన్నా తెలుసా? లేదు కదా. ఖత్తర్లో దిగేసాను. ఖత్తర్లో బస్సు వచ్చింది. అక్కడి నుంచి వెయిటింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళింది. వెయిటింగ్ హాల్ కాదు, అంతకంటే ముందు ప్రాసెస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను అనమాట. వాళ్ళు అంతా చూశారు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక్కొక్కటిగా నేనే చూసుకుంటున్నాను అనమాట. అయితే
కువైట్ వెళ్ళే లైన్ అంతా ఒకటి ఇలా ఉంది. ఆ కౌంటర్లోకి వెళ్ళాను. మరలా అక్కడ స్టాంపింగ్ వేసేసి మళ్ళీ స్టాంపింగ్ వేసి చెక్ చేసి నా ఫేస్ కూడా అంతా చెక్ చేసి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఏంటని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మనకి ఇంటిగా ట్రైనింగ్ ఇస్తారు కదా కొన్ని అబద్ధాలు చెప్పమని, పచ్చి అబద్ధాలు అన్నీ వాగేసాను అక్కడ. ఆయన నా ఇంకెలాగే చూస్తున్నాడు. ఇట్స్ రియల్ అన్నాడు. ఒక్కసారి నా ముఖం ఇంక చూసి యా అన్నాను అనమాట. ఓకే గో అన్నాడు. అన్న తర్వాత ఆయన చెప్పడం మళ్ళీ వెనక్కి పిలిచి కమ్ 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 యూ నీడ్ టు గో అండ్ కౌంటర్ ఏ అంటే కౌంటర్ ABCD ఉన్నాయి కదండి కౌంటర్స్. ఈ కౌంటర్స్లోకి వెళ్తే మన ఫ్లైట్ వస్తుంది. ఈ కౌంటర్స్ వేరే అలా కంట్రీ కదా, అలా ఏ కౌంటర్ అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాను, నెత్తుక్కుంటున్నాను అనమాట నా కౌంటర్ ఎక్కడ ఉంది అని నెత్తుక్కుంటే ఇక్కడే ఉంది ఫస్ట్. ఆ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్ ఉంది. అందులో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కింద ఉంటారు కదండి, సెక్యూరిటీ గార్డ్ ఏమంటారు తెలీదు నాకు, అక్కడ ఉంటారు కదా. అక్కడ బ్లాక్ అమెరికన్ ఒక ఆయన ఉన్నారనమాట. పెద్ద ఆయనే, మరీ అంత పెద్ద ఆయన కాదు, అంత మిడిల్ ఆయన కాదు, కొంచెం పెద్ద ఆయనే ఉన్నారు. స్మైల్ చేశారు, నా టికెట్ చూశారు, హ్యాపీ జర్నీ అన్నారు. నేను ఇలా పెట్టాను అనమాట. ఆయన ఇలా అంటే నేను ఇలా పెట్టాను. ఓ యూఆర్ ఇండియన్ అన్నాడు. ఎస్ అను. ఐ లైక్ ఇండియన్స్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. నాకు అప్పటికి కొంచెం ఇంగ్లీష్ అయితే కొంచెం పర్వాలేదండి, బట్ నేను మాట్లాడేది కరెక్టా కాదా అనేది డౌట్ నా లోపల. నేనేమో మాట్లాడతాను, అది నాకు కరెక్ట్ అయిన ఇంగ్లీష్ అయినా లేకపోతే నేను తప్పులు మాట్లాడుతున్నానా అనే ఆలోచనలో ఉండిపోయేదాన్ని. సో నాకు 3 hours వెయిటింగ్. నాకు అక్కడే చిరాకు వచ్చింది, ఇంకెక్కడా కదిగినాయి. ఆ వెయిటింగ్ ఉంటుంది చూసారా, నరకం. సో నాకు మధ్యాహ్నం అయిపోయింది. మా మేడం కూడా తెలియదు అంట అంత వెయిటింగ్ ఉంటుందని. నాకు ఆకలేసేస్తుంది, ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఆకలేస్తుంటుంటే ఈ బ్లాక్ అమెరికన్ ఒక సెక్యూరిటీ గార్డ్ అని కదా, నా వంక అలాగే చూస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడనమాట. నీ ఫ్లైట్ ఇంకా 3 hours ఉంది, నీకు ఆకలేయట్లేదా అన్నాడు. నేనేమో ఇలా అంటున్నాను. ఓకే అని అనేసి వెళ్ళిపోయి ఆయన ఒక బర్గర్ అండి, ఒక వాటర్ బాటిల్ కదా అది ప్లాస్టిక్, దాంట్లో నీళ్ళు ఉంటాయి మన ఫ్లైట్లో ఇస్తారు కదా, దాంతో ఒక బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని, మొత్తం అది మీల్ అనుకుంటా నాకు తెచ్చేస్తుంటే నాకు వద్దంటే వద్దన్నానండి. నాకు నిజంగా వద్దంటే వద్దు. ఎంతసేపు బ్రతంలాడుతున్నాడో. యూ నీడ్ టు ఈట్ బికాస్ ద ఫ్లైట్ ఈస్ లేట్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ మనీ. దీనికి ఇంత మనీ కావాలి కదా, నాకు ఆ మనీ వద్దు, ఏమీ వద్దమ్మా, నువ్వు ఇండియను కదా, ఫ్లైట్ లేట్ అవుతుంది, నువ్వు తినాలి లేదంటే కళ్ళు తిరుగుతాయని నాకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు. యూ నీడ్ టు ఈట్ అనని. అయితే నాకు ఇదంతా గుర్తురావట్లేదు ఆయన ఏం చెప్పాడో. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బళ్ళోకి వెళ్ళినప్పుడు మా ఆటోలో ఎవరన్నా ఇచ్చినా, దారిలో ఎవరన్నా దీని లడ్డు ఇచ్చినా, ఏదన్నా తింటాకి ఇచ్చినా తీసుకోకు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వచ్చారు మన ఊర్లో అనేది. అప్పుడు చిన్నప్పుడు అలాగే ఎక్కువ తిరిగేవారండి పిల్లల్ని ఎత్తుకెళ్ళి. నాకు ఆ మాటే గుర్తొస్తుంది అమ్మ చెప్పిన మాట. ఇంకా అది పట్టుకుని చూడాలి, నాకు ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు బుర్రకి ఎక్కట్లేదు. ఓన్లీ మా అమ్మ మాటే గుర్తొస్తుంది. నేను లైఫ్లో మా అమ్మ మాట ఎప్పుడూ సరిగ్గా వినలే, ఎప్పుడు ఏనాడే కానీ వినలే. కానీ ఆ రోజు మాత్రం నిజంగా అండి మా అమ్మ మాటే గుర్తొస్తుంది. మా అమ్మ మాట లోపల తీసుకోవద్దు అలానే అనిపిస్తుంది అనమాట. నాకు వద్దంటే వద్దు అని. అయినా అప్ టు యూ వాంట్, ఐ డోంట్ కేర్. ఆఫ్టర్ యూ హ్యావ్ యువర్ ఫీల్ ఇట్స్ వెరీ డిజీ, నీకు కళ్ళు తిరిగి పడిపోతావు, అది ఎలాగ ఖాయమే, నీ ఇష్టం అని చెప్పేసి ఆ ఫుడ్ అక్కడ పెట్టారంట. అక్కడ ఒక కౌంటర్ కింద ఉంది, అక్కడ పెట్టి దానికి ఒక కవర్ పెట్టేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఎందుకంటే మిగతా వాళ్ళని చెక్ చేయాలి కాబట్టి. నేను వెళ్ళే ఫ్లైట్ ఎయిర్లైన్స్, ఇది కువైట్ ఎయిర్లైన్స్. అందరు ఖత్తర్ నుంచి కువైట్కి వెళ్ళే వాళ్ళే. ఇండియన్స్ చాలా తక్కువ ఉన్నారు, ఎందుకనో నాకు తెలీదు. వాళ్ళ తమిళోళ్ళు 2-3 నాకు తగిలారు, కానీ తమిళ్ చాలా కష్టమైపోయింది నాకు. అయిపోయిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది 2:30 అయిపోయిందండి. ఫుల్ ఆకలేసేస్తుంది. వాటర్ బాటిల్ కొనుక్కుందామని వెళ్తే మా అన్నయ్య నాకు ఎయిర్పోర్ట్లో 3-4 వేలు అనుకుంటే డబ్బులు ఇస్తుంటే అవసరం లేదంటానే, మరలా ఈ డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంట అని చెప్పి పెద్ద హీరోయిన్ లాగా బిల్డప్ కవర్లు ఇచ్చి మా అన్నయ్య నాకు డబ్బులు ఇస్తుంటే వెనక్కి ఇచ్చేసాను. బట్ నా దగ్గర ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 500 నా చిన్న పర్సులో క్యారీ చేసుకుంటాను. ఆ 500 పట్టుకెళ్తే 380 రూపాయలు తీసుకున్నారు ఒక వాటర్ బాటిల్కి. తాగేశాను. ఆ సెక్యూరిటీ గార్డ్ నన్ను అన్ని పసిగడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అందరినీ చెక్కింగ్ పంపిస్తూ ఉన్నాడు. నా ఫ్లైట్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. 2:30కి నేను తాగిన నీళ్ళు నాకు 1:30 వచ్చినాయి. మొత్తం తాగేసాను ఆకలి మీద. తాగేసేటప్పటికి ఇంకా నాకు కళ్ళన్న ఐబాగ్స్ పడిపోయి చాలా నీరసమైపోయాను. స్నానం లేదు, ఏం లేదు కదా, చాలా నీరసమైపోయాను. నాకు ఇంకా ఆకలేసేస్తుంది. దాన్ని చూస్తేనేమో తినాలనిపిస్తుంది, లోపలేమో మా అమ్మ చెప్పిన మాట గుర్తు వస్తుంది. అప్పుడు నా దగ్గరికి వచ్చారండి మళ్ళీ ఆయన అంకుల్ వచ్చారు, పక్కన కూర్చుని I need to talk to you, okay? Why you don't want to eat? Look, your face is very dull.
ఇట్స్ బిలీవ్ మీ ఐఎమ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు ఆయన. నేను నిన్ను ఏమీ చేయను, అందులో ఏమీ నేను కలపలేదని ఆయన ఓపెన్ అయ్యాను. ఎందుకు నువ్వు తినట్లేదు ఒక్క రీజన్ నాకు చెప్పు అని అంటే, అవును మీరు చెప్పిందే కరెక్ట్ అండి, బికాజ్ మై మామ్ సేయింగ్ డోంట్ ఈట్ somebody give the food because inside something poison she's saying and then they take me అనేసి నేను ఇంగ్లీష్లో మాట్లాడేటప్పటికి ఎంత నవ్వారు ఆయన నవ్వేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించేసి నేను నువ్వు అది తప్ప ఆలోచించుకుంటున్నావు, షాప్ చూడు ఎంతమంది కొనుక్కుంటున్నారో ఆ షాప్లో నుంచే నేను నీకు కొనుక్కొచ్చాను నువ్వు బికాజ్ ఎందుకు అని అంటే ఆయన అన్నాడు బికాజ్ యువర్ ఫేస్ ఇస్ లుకింగ్ లైక్ మై ఎల్డెస్ట్ సిస్టర్ అన్నాడు. వాళ్ళ చెల్లిలా ఉన్నాను అని అనిపించింది, ఎందుకంటే ఆయన ముక్కు నా ముక్కు సేమ్ ఒకలానే ఉంది. బ్లాక్ అమెరికన్స్ మీకు గుర్తున్నారా ఎవరైనా? బ్లాక్ అమెరికన్స్ వాళ్ళు అలానే ఉంటారండి సేమ్. ఆయన అన్న మాట నాకు చాలా అప్పుడు అనిపించింది. నేను మా అమ్మ చెప్పిందని అందుకే తీసుకుంటలేదు అని. మీ అమ్మ మాట ఎంత బిలీవ్ చేసావో, నేనే దేవుడే నన్ను పంపించాడు అనుకో, తిను ఇక్కడే ఉంటావు కదా, నీ పాస్పోర్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఇదిగో ఫోన్ ఉంది కాయిన్ బాక్స్ ఇక్కడి నుంచి, అది కాయిన్ బాక్స్ నేనే ఇస్తాను డబ్బులు, మీ వాళ్ళ నెంబర్ చెప్పు, వాళ్ళకి నెంబర్ మాట్లాడుతూనే నువ్వు ఫుడ్ తినొచ్చు అంటాడు. ఆయన ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడో నాకు. వద్దులేండి తింటాను అయితే, వాళ్ళని చూశాను వాళ్ళందరినీ, అప్పుడు తింటానని చెప్పి తీసుకున్నానండి. తీసుకుని డౌట్గా తింటున్నాను. కానీ ఆయన మాట్లాడిన మాటలో చాలా ఇది ఉంది. ఇప్పుడైతే నాకు మా చెల్లెలు అనేసి అని అన్నారు. ఆయన ఏమన్నారో నాకు తెలియదు కానీ ఒకసారి మా అన్నయ్య గుర్తొచ్చేసాడు నాకు సడన్గా. ఇంకా అంతే, ఇంకా అప్పుడు ఒకటి స్లోగా తిన్నాను, కడుపు అంతా ఫిల్ చేసుకున్నానండి. కడుపు నిండింది, మంచిలు తాగాను, జ్యూస్ తీసుకురాను అన్నాడు, వద్దండి. కానీ నా దగ్గర డబ్బులు లేవండి వీటికి ఇవ్వడానికి. నేను మరలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉండండి, నేను మీ డబ్బులు ఇచ్చేస్తానంటాను. నాకేం తెలుసు మరలా నేను ఎయిర్పోర్ట్కి వస్తానని ఆయన అంటున్నారు. నువ్వు ఎయిర్పోర్ట్కి రాలేవు, ఇంకా వేరే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, పర్లేదు ఏం కాదు, నేను హెల్ప్ చేశాను కదా, నీ కడుపు నిండింది కదా, దేవుడు నాకు ఎవరైనా ఇలా కనిపిస్తే హెల్ప్ చేయమని అప్పుడప్పుడు చెప్తాడు అనేసి ఆయన నార్మల్గా చెప్పాడు అనమాట. గాడ్ ఈజ్ వెరీ గ్రేట్. అది సంథింగ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నా ఫ్లైట్ వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను అది తినడం గురించి కొంచెం మగత వచ్చిందండి. అది తిన్న 5 నిమిషాలకు నాకు మగత వచ్చేసింది. అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. ఎమ్మటి ఆయన వచ్చి లేపి, నీ ఫ్లైట్ వచ్చేసింది, ముఖమంతా బాగా తుడుచుకో అని చెప్పేసి, హెయిర్ అంతా బాగా చేసుకో అని చెప్పేసి, హెయిర్ కూడా బాగా చేసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ని తీసేయాలి, పిన్ని చెకింగ్ వస్తుందన్న, ఆ చెకింగ్ లోపల నుంచి ముందు నుంచే పిన్ని తీసేసాను, ఇక్కడ మర్చిపోయాను అనమాట. ఇదంతా చూసుకో, పిన్ని గట్రా తీసుకోవాలమ్మా అని చెప్పేసి అంతా క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఖత్తర్ దిగిన తర్వాత, ఖత్తర్ ఎక్కేటప్పుడు అనమాట. అయితే సరే అని చెప్పేసి నాకు ఇదే గుర్తుంది ఇంతవరకు. అక్కడి నుంచి ఇక్కడ నిజంగా ఆయన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, మర్చిపోతున్నాను, నాకు ఈరోజు గుర్తొచ్చేసింది అనమాట. అలా నా ప్రయాణం జరిగి కువైట్లో ఎయిర్పోర్ట్లో దిగాను అనమాట. ఇది ఇంక ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు. అలాగే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఒక మంచి పని మీద వెళ్తున్నాను, మీరు అందరూ పని అయిపోవాలని కోరుకోమని అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, బాయ్.